వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు చిన్న మెతి స్నాక్ అది ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇది చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు అండి. అవునా? సో ఇక్కడ ముందుగా చేయాల్సింది ఏంటంటే అంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఒక పూట ముందుగా మనం శనగలు నానబెట్టేసి పెట్టుకోవాలి. తీసుకుంటోంది స్నాక్ చూసారా? అంటే మీరేం దాని అక్కడ చేయనక్కర్లేదు, నీళ్ళు పోసేసి చాలు. ఓకే ఓకే, తర్వాత దీన్ని మనం ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, ఒక పూట నానబెట్టి తర్వాత ఉడికించి పెట్టుకోవాలి. అవును, ఉడికించి కనుక పెట్టుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది, అంతే కదా? నేను దాని తర్వాత విషయం చెప్పాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నారు. ఆవాలు ఆవాలు, ఆయిల్లో ఆవాలు. చిన్న మేతి స్నాక్. మేతి అంటే ఏం వాడుతున్నారంటే మెంతం కూర. సో ఇక్కడ కసూరి మేతి వాడుతున్నాం. కసూరి మేతి కసూరి మేతి వాడుతున్నాం. వాడుతున్నాం. సో కావలిస్తే మనం మేతి, ఫ్రెష్ మేతి కూడా వాడుకోవచ్చు. ఓకే, నేను ఇందాక ఏం అడగదలుచుకున్నానంటే ఇది స్నాక్ కదా, స్నాక్ అంటే ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అంటే చాట్లో ఏమన్నా ఉంటుందా, లేకపోతే దాన్ని మ్యాష్ చేసేసి బజ్జీల్లా అలా ఏమైనా టిక్కీల్లా కాలుస్తారా అలా అన్నమాట? ఓకే, అంటే ఇక్కడ మనం శనగలు అలా డైరెక్ట్ గానే యూజ్ చేస్తున్నాం. మనకు ఫైనల్ వరకు కూడా అది డైరెక్ట్ అలా శనగలు లాగానే ఉంటాయి. ఓకే, సో వాటి కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, నార్మల్ గా మనం శనగలు ఉత్త పోపు పెట్టుకొని తింటాం, అలా కాకుండా కొంచెం ఇవన్నీ యాడ్ చేసి మిగతా ఫ్లేవర్స్ యాడ్ చేసి అంటే కొంచెం మేతి ఫ్లేవర్ లో వస్తుంది. ఓకే ఓకే ఓకే, సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు. సో ఈ సీజన్ లో చాలా మటుకు ఈవినింగ్ టైమ్స్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇందులో కొంచెం స్పెషల్ గా చేసి చూపిస్తుంది. అవునండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఓకే, సో ఇది కొంచెం వేగాలి. అవునా? మరి ఆలోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే, మరి ఇది వేగేలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గడానికి ఈ చిట్కా. టొమాటో రసాన్ని మచ్చలపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా, రాజుగారు వేగినట్టేనా? సరిపోతుంది. ఓకే, సో దీంట్లో కొద్దిగా పసుపు. ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. ఓకే, ఘాటు ఘాటు పచ్చిమిరపకాయ ఘాటు అన్ని వేశారు, కానీ చాలా సన్నగా తరిగి వేశారు కాబట్టి బాగుంటుంది. తిన్నా అంత కారం తెలియదు. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కాబూలి శనగలు. ఓకే, సో ఇప్పుడు కసూరి మేతి కొద్దిగా అలా మెదిపి వేసేసుకుంటే. ఓకే, కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అంతా మారిపోతుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ అంతా మారిపోతుందంటే వేరే టేస్ట్ అనుకోగలరు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఘాటు. చివరిగా పచ్చి కొబ్బరి తురుము. సో ఇది ఇక్కడ ఈ స్నాక్ ఐటమ్ చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నోరు ఊరిపోతూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు చేతిలోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు అలా టీవీ చూస్తూ తిందామా అని చెప్పేసి. ఓ ఇందులో పచ్చి కొబ్బరి కూడా. ఎస్, సో ఆ ఘాటుతో పాటు కొంచెం కమ్మదనం కూడా. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఓకే, వావ్. సో చాలా ఫాస్ట్గా ఈ చెనా మేతి స్నాక్ రెడీ. సో ఈ చెన్నా చాలా మంది ఉత్త పోపు పెట్టుకొని తింటారు, అలా కాకుండా ఇలా కానీ చేసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది టేస్ట్. ఎస్, ఓకే అండి. ఓకే, సో చెన్నా మేతి స్నాక్ రెడీ. రెడీ అండి. ఓకే, మరి వేడి వేడిగా సూపర్ ఫాస్ట్ గా చెన్నా మేతి స్నాక్ రెడీ. రెడీ అండి. మరి ఇప్పుడు కార్వింగ్ అది కూడా రెడీ చేసేద్దాం. రెడీ. ఓకే, వావ్, చక్కగా ఇక్కడ ఒక ఆపిల్ పెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు ఆపిల్ తో? సో చిన్న ఫ్లవర్ లా చేస్తున్నాను. ఆపిల్ మీద ఫ్లవర్. ఇది కూడా సూపర్ ఫాస్ట్. ఓ, సో ఆపిల్ షేప్ కూడా చక్కగా ఇలా ఉంటుంది కాబట్టి ఫ్లవర్ షేప్ కూడా నీట్ గా వస్తుంది. నీట్ గా వస్తుంది. ఏ ఇంగ్రీడియంట్ ఎలా ఉన్నా మీరు దాన్ని సూపర్ గా చేస్తారనుకోండి, అంటే ఇది కొంచెం మీకు ఎక్కువ కష్టం కల్పించకుండా ఉందన్నమాట. ఎస్ అండి. సో అంటే మెటీరియల్ తీసుకునేప్పుడే అలా చూసి తీసుకుంటాం. అదే.
సో ఇంకొకసారి అంటే కొంచెం డీప్గా కట్ చేస్తున్నాను, రెండు Okay. సపరేట్ అయిపోవడానికి. అదే. ఓ. సో ఇక్కడ కట్ చేసి కొంచెం ఇలా పెటల్ షేప్స్. ఓకే. సో రెండు వైపు దీని మీద డిజైన్. అవునండి, ఇలా జస్ట్ అలా లైన్స్ వేస్తున్నాను. ఓకే. రెడ్ కలర్ యాపిల్ మీద మీరు అలా లైన్స్ పెడితే అంత చాలా బాగా అనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. సో దీని మధ్యలో ఇందాక Okay. వేసిన వాటి మధ్యలో వేస్తున్నాం. సో అక్కడ కూడా చిన్న ఒక డిజైన్ లెక్క వేస్తున్నాం. ఓకే, సో ఇది మధ్యలో వచ్చేస్తుంది. వావ్, ఈ ఫ్లవర్ని ఇలా కూడా పట్టుకోవచ్చు, చాలా బాగుంది. ఓకే, అక్కడ మధ్యలో పెట్టేసి ఓకే, సూపర్, చాలా బాగుందండి. సో ఈ చక్కటి కార్వింగ్ తో పాటు చెన్నా మెథి స్నాక్ కూడా రెడీ. రెడీ అండి. వేడివేడిగా చెన్నా మెథి స్నాక్ రెడీగా నా చేతిలో ఉందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. చెన్నా మెథి స్నాక్ తయారు చేయు విధానం: పాన్ లో నూనె వేసి ఆవాలు, తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, ముందుగా ఉడికించిన కాబూలీ శనగలు వేసి మరి కాసేపు వేగనివ్వాలి. ఆపై కసూరి మెథి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే చెన్నా మెథి స్నాక్ రెడీ. చెన్నా మెథి స్నాక్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చాలా బాగుందండి, ఒక డిఫరెంట్ టేస్ట్ కంప్లీట్గా. నార్మల్గా ఈ శనగలు అయితే ఎక్కువగా ఉత్త పోపు లేదంటే ఎక్కువ కారం వసమటి ఇలా వేసుకొని చేస్తూ ఉంటారు, అది బాగుంటుంది. కానీ దాన్ని మించిన డిఫరెంట్ టేస్ట్ ఈ కసూరి మేతి ఒకటి అవునండి. అండ్ ఈ కొబ్బరి తురుము ఒకటి పచ్చి వేశారు. ఎస్, అండ్ కారం కూడా దానికి తగ్గట్టుగా వేశారు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. శనగలు ఎవరికైతే ఇష్టమో ఇలా ట్రై చేయండి, మీరు చాలా ఇష్టపడతారు, చాలా ఇష్టంగా తింటారు. ఇమీడియట్గా ట్రై చేసుకొని తినేయండి. మీ అందరి కోసం చిన్న చిట్కా: మీ ఇంట్లో దోమల బెడద ఉందా? అయితే వీలైనంత వరకు తెలుపు, పసుపు రంగు దుస్తుల్ని ధరించండి. ఎందుకంటే దోమలు ఈ రంగుల జోలికి రావంట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి గీత వాళ్ళ దగ్గరికి ఏ ఇంగ్రీడియంట్ తీసుకెళ్తుందో, ఆ ఇంగ్రీడియంట్ తో ఎవరు ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.